సమాచార హక్కు చట్టం కింద ఎందుకని బయటికి తెలియనీయకుండా చేశారు ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి? అదే కదా మోసం, బీజేపీ చేస్తున్న మోసం. ఇదే పాయింట్ కొంతమంది ప్రశ్నించేది. దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. గతంలో వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు ఇలా ఇచ్చే దానాలు లేదా విరాళాలు వచ్చిన విరాళాలు చచ్చినట్టు క్యాష్ ద్వారా ఇవ్వాల్సి వచ్చేది. కంపెనీ లెక్కలు ఈ క్యాష్ ఖర్చు ఎలా చూపించుకుంటారు? రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా చెక్కు ద్వారా ఇస్తేనే పూర్వం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ వచ్చేది. కానీ కంపెనీ పుస్తకాల్లో ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో ఖచ్చితంగా పేర్లు రాసి చూపించాలి. వాళ్ళ దగ్గర నుండి రసీదులు పొందాలి. దానివల్ల ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తుందో ఆ కంపెనీ ప్రచురించే బ్యాలెన్స్ షీట్స్ మొదలగు వాటి ద్వారా పబ్లిక్ అయిపోతాయి. దాంతో ఆ కంపెనీలకు రాజకీయ పార్టీల నుండి వేధింపులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు విరాళాలు ఇచ్చిన పార్టీలు కాకుండా వేరే పార్టీ లేదా పార్టీలు అధికారంలోకి వస్తే వీళ్ళని వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది. అందుకని ఇటువంటి ఇబ్బంది నుండి తప్పించుకునేందుకే కంపెనీలకు వ్యక్తులు తమ బ్లాక్ మనీని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించేవి. దానివల్ల ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ మనీ పెరగడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. అదే ఎలక్ట్రల్ బాండ్స్ అయితే నేరుగా కంపెనీ ఖాతాలు లెక్కలు చూపించుకోవచ్చు. రాజకీయ పార్టీల పేర్లు గుప్తంగా ఉంటాయి కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా వేధింపులకు గురిగారు. నిజంగా ప్రభుత్వం ద్వారా పనులు చేయించుకుందాం అనుకునేవాళ్ళు బాండ్స్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు బ్లాక్ మనీ ఇచ్చి పనులు చేయించుకుంటే అంటే ఎలా తెలుస్తుంది? బాండ్స్ పెట్టడం వల్ల 12,000 కోట్ల అకౌంట్ ఫార్ అయ్యాయి, లేదా బ్లాక్ మనీగా వ్యవస్థలో ఉండేవి. గతంలో కంటే ఎలక్ట్రల్ బాండ్స్ మెరుగైన పద్ధతి. ఎందుకంటే ఇచ్చేవాడి దగ్గర మరియు పుచ్చుకునేవాడి దగ్గర కనీసం అకౌంట్ ఫార్ అవుతుంది. పూర్వం అసలు ఎవరికి ఎంత ఇచ్చేవాళ్ళు అస్సలు తెలిసేది కాదు. ఆర్టీఐ కింద వివరాలు ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు వివరాలు ఇస్తే మీ పేరు బయటికి రాదు. మీరు ధైర్యంగా మీ ఖాతాల్లో ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాం అని లెక్కలు రాసుకోవచ్చు. అవి ఇచ్చిన పార్లమెంట్ చట్టపరమైన హామీ మీద ఆధారపడి వాళ్ళు వేరే పార్టీలు వీళ్ళ మీద బురద జల్లుతారనే భయం ఉండదు అని దాతలు తమ విరాళాలు ఇచ్చారు. అంటే పార్లమెంట్ ద్వారా చట్ట ప్రకారం వాళ్ళు ఆ హామీ పొంది విరాళాలు ఇచ్చారు. ఆర్టీఐ ద్వారా వివరాలు బయట పెడితే ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట ప్రకారం ఇచ్చిన మాట తప్పినట్టే కదా. వాళ్ళు ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా వెళ్తారు. ప్రభుత్వ హామీ ప్రకారం మా పేర్లు బయటికి రావని ధైర్యంతో ఇచ్చాం, ఇప్పుడు మా హక్కులకు భంగం కలుగుతుంది, కావాలంటే ఏవోయే విరాళాలు ముందుగా పేర్లు ప్రకటించి ఇవ్వాలి అని తీర్పు ఇవ్వండి. కానీ ఇప్పటికే ఇచ్చిన మా పేర్లు బయటకు పెట్టడం, మాకు హామీ ఇచ్చి మోసం చేయడం అని వాళ్ళు కోర్టులో వాదించవచ్చు.